ఫ్రెండ్స్, నన్ను మీ కరణ్. స్వార్థం స్వార్థం అందరిలోనూ ఉంది. ఏదో విధంగా స్వార్థం ఆశించే మాట్లాడతారు, ఆశిస్తారు, పనిచేస్తారు. మొగాడు ఉన్నప్పుడు వాడు తప్పు చేస్తే అడుగు, సంపాదనలో లెక్కలు అడుగు. అంతేకాని మొగాడిని కాదని ఇంకో మొగాడి వైపు చూడకు. అతను నిన్ను అడిగాడు అంటే స్వార్థం బాగా పెరిగి అడిగాడని అర్థం. ఒక మొగాడు పరిచయం అయ్యాక తేలికగా తీసుకోకు. నవ్విస్తే మంచోడని, ఏడిపిస్తే చెడ్డోడని కాదు. ఒకరి మీద మనసు ఉన్నప్పుడు నీ మనసులో వాళ్ళే ఉండాలి. వారిని మరచి స్వార్థంగా ఏదో ఆలోచిస్తున్నావు అంటే నీ మనసు మంచిది కాదని అర్థం. ఎంతో కొంత స్వార్థం ఉండకపోదు. త్యాగం చేసేవారు కూడా ఉన్నారు. అండగా ఉండి ఏ స్వార్థం లేకుండా ప్రేమించేవారు ఉన్నారు. నిన్ను నీకు విలువ ఇచ్చేవారిని చూసుకో. నిజమైన ప్రేమ ఉంటేనే ఎంత మాటలు పడ్డా, ఎన్ని మాటలు అన్నా వాళ్ళతోనే ఉంటాం. ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది. ఇంకొకరిని చూడొద్దని, ఇంకొకరితో మాట్లాడొద్దని. అదే ప్రేమ. థ్యాంక్ యూ.